వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఈ నెలలో అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది. గత జూన్ నెలగా అనుభవిస్తూ ఉన్నటువంటి అష్టమ కుజుడి యొక్క దోషం ఈ నెలలో పోతుంది. కాబట్టి 13వ తారీఖు తర్వాత ఈ కుజుని యొక్క కుజాష్టమ దోషం అనేటువంటిది తొలగిపోతుంది, కొంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ మాసంలో రవి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. 1 నుండి 17వ తారీఖు వరకు దశమ కేంద్రంలో, 17వ తారీఖు దాటిన తర్వాత నెలాఖరు వరకు కూడా 11వ స్థానంలో రవి చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. కాబట్టి రవి బలం ప్రధానంగా ఉన్నది. దోషభూయిష్టమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కుజుడు ఆ దోష స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతూ ఉన్నారు. శనేశ్వరుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. గురుగ్రహం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. అలాగే బుధ శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నారు. అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత నెలతో పోల్చుకుంటే. ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. కాబట్టి కన్యారాశి వారికి జూలై నెల చాలా మంచి ఫలితాలే సంప్రాప్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఆర్థికంగా మనం చూసుకున్నట్టయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. అయితే డబ్బు పెరుగుతుంది, అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంపాదించేటువంటి ఆ ధనం, ఆ రాబడి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో మీకు ధనాన్ని ఇవ్వవలసినటువంటి వారు సకాలంలో చెల్లించడము, అలాగే గతంలో మీరు పెట్టుబడి పెట్టిన తాలూకు ఫలితం చక్కగా మీకు మంచి ఫలితం సంప్రాప్తమై ఆ ధనం మీకు చేతికి రావడం, లేదా ఖర్చులు తగ్గుతూ ఉండడం, లేదా భూమి మీద పెట్టినటువంటిది లేదా గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తాలూకు రిటర్న్స్ అవి తిరిగి మీ దగ్గరికి రావడం, ఇవన్నీ కూడా మీ ధనాగమనాన్ని పెంచేటువంటి పరిస్థితులు. అలాగే కొంత ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో ఏదైనా జీతం పెరగడం, లేదా వ్యాపార పరంగా కొంత అధికమైన లాభం రావడం, ఇలా పరిస్థితులు ఏవైనా సరే అల్టిమేట్గా మీకు వచ్చేటువంటి సంపాదన అనేటువంటిది ఈ నెలలో పెరుగుతుంది. అలాగే ఖర్చులు తగ్గుతాయి. అష్టమ కుజుడు దోషం పోయింది కాబట్టి ఇక అప్పు చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి సరే మనం దీనికి అప్పు చేయాలరా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కన్యారాశి వారు ఏం చేస్తారంటే చివరిలో ఈ నెలలో అప్పు చేయవలసినటువంటి అవసరం లేకుండానే ఆ ఫంక్షనో ఆ కార్యక్రమమో ఇదేనైనా సరే చక్కగా వారు నిర్వర్తించగలుగుతారు. ఇది ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఎందుకంటే అష్టమ కుజుని యొక్క దోషం ఎప్పుడైతే పోతుందో ఆకస్మికంగా వచ్చేటువంటి ప్రమాదాలు కానివ్వండి, అంటే వాహనాల వల్ల, విద్యుత్ వల్ల, అగ్ని వల్ల, పదునైనటువంటి వస్తువులు లేదా పనిముట్ల వల్ల వచ్చేటువంటి బాధ, ఈ అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఆకస్మికంగా వస్తాయి కుజుడు అష్టమంలో ఉంటే. గత నెల రోజులుగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి 13వ తారీఖు దాటాక దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత మెరుగైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మూడవది కుటుంబపరమైనటువంటి విషయాలు. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. తోబుట్టువులు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, లేదా జీవిత భాగస్వామి కానీ, లేదా సంతానం కానీ, లేదా మరి ఏ ఇతరత్ర బంధువులు, మిత్రులు, ఈ రిలేషన్లు ఉన్నాయో వారందరూ కూడా మీకు చక్కగా సఖ్యతతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని మీకు ఉంచగలుగుతారు. 10 మందితోటి కూడా చక్కగా కలవగలుగుతారు, బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు. ఇలా కుటుంబ నేపథ్యము, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో. అలాగే విద్యార్థులకు ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. చదువుకునేటువంటి వాళ్ళకి, దూరత్ర వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి, వీరందరికీ కూడా చదువురులకి ఇది చాలా మంచి గ్రహస్థితి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా చక్కగా లాభపడతారు. ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపార లాభము, లేదా ఏదైనా ఎవరైనా ఆన్సైట్ వెళ్ళాలి, వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఉద్యోగం లభించడం, అలాగే ఇప్పుడు ఉద్యోగం లేక బాధపడుతూ ఉండేటువంటి వారికి ఆకస్మికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా, మిమ్మల్ని ఉద్యోగంలోంచి ఎవరైనా తొలగించినా వారికి ఉద్యోగం రావడానికి కూడా ఈ నెల అత్యద్భుతమైనటువంటి నెలగా మనం చెప్పవచ్చును. స్త్రీలకి కూడా ఇవే మంచి ఫలితాల అన్వయం కానున్నాయి. కుటుంబ సౌఖ్యము, ఆరోగ్య సౌఖ్యము, గృహ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, సౌభాగ్యము
ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ నెలలో కన్యారాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మంచి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన, త్రిపుర సుందరి యొక్క ఆరాధన, లలితాదేవి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ముఖ్యంగా ప్రతిరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.